చాలాసార్లు అంటే ఫస్ట్ ఒక 10 days 15 days ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చునేవాడిని. చెప్పేవాళ్ళు సార్ అదేంటది యూ హ్యాడ్ కంటెంట్ మ్యాన్, యూ జస్ట్ డోంట్ ఫ్రీక్ అవుట్, మంచిగా మాట్లాడు అని. అయిన తర్వాత ఫస్ట్ మాక్ ఇక్కడే ఇచ్చాను, నా ప్రాపర్ మాక్ ఫస్ట్ ఇక్కడే ఇచ్చాను, సార్ తోటి ఇచ్చాను, ఇక్కడే ఇచ్చాను. ఫస్ట్ మాక్ ఇచ్చినప్పుడు సార్ చెప్పారన్నమాట లైక్ యూ హ్యావ్ 1 month టైం అండ్ ఐ థింక్ యూ విల్ క్లియర్ ఇట్ అని. సార్ మేబీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్లో చెప్పినట్టు అనిపించారు, బట్ అది నాకు వర్క్ డేస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే వచ్చిన తర్వాత చాలామంది చెప్తారు కదా ఓకే ఓకే వచ్చేస్తుంది అని, అసలు ఏమి రాకుండా అండ్ సార్ నేను జస్ట్ చెప్పిన నా ఆన్సర్స్ బట్టి యూ హ్యాడ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ కెన్ మేక్ ఇట్ త్రూ అన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ నాలాంటి కొంచెం లో కాన్ఫిడెన్స్ ఉన్న పీపుల్కి అలాంటిది బూస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత సార్ తోటి నేను ఇంకో 2-3 1-on-ones చేశాను. అక్కడ ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చేశాను. మళ్ళీ చెప్పాను సార్ నాకు అందరూ ఇక్కడ ఢిల్లీలో ఊబర్ లెవెల్లో అడుగుతున్నారు, నాకు స్పెసిఫికల్గా అడగాలంటే సార్ నా కోసం స్పెసిఫిక్గా తెలుసుకొని ఈసీ గురించి అవే క్వశ్చన్స్ అడిగాను నేను. అవి నేను చెప్పా ఈజ్ లైక్ అన్నీ చెప్తున్నావు ఇక్కడ దాటేస్తున్నావు, లైక్ సార్కి ఏంటంటే అబద్ధం చెప్పినట్టు వెంటనే చూసేస్తాడు, తెలిసిపోద్ది. సో చెప్పేవారు అనమాట నువ్వు ఇక్కడ దాటుతున్నావు, ఇక్కడ నువ్వు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ట్రై టు బీ క్లియర్.